Hi guys, welcome to my channel. This is CTR Rider Prasad. வந்துட்டாயா బైక్ చైన్ లూబ్రికేషన్ ఎలా చేయడమో నేర్చుకుందాం. చైన్కి లూబ్రికేషన్ చేయడానికి ఫస్ట్ మనకు కావాల్సింది ఒక మంచి లూబ్రికేషన్, కమాండర్ చైన్ లూబ్రికేషన్. బైక్కి లూబ్రికేషన్ చేసుకోవడానికి మనకు కావాల్సింది ఏమేమంటే ఫస్ట్ లూబ్రికేషన్ ఒకటి, ఇంకొకటి డీజిల్ అయినా ఓకే, లేకపోతే వైట్ కిరోస్ అయినా పర్వాలేదు. నెక్స్ట్ ఇది స్ప్రే అన్నమాట, ఒక 20-30 రూపీస్కి వచ్చేస్తుంది. నెక్స్ట్ పాతది బ్రష్, చైన్ని కొంచెం క్లీన్ చేసుకోవడానికి. మెయిన్ చైన్ క్లీన్ అయినాగానే మనం తీసుకోవచ్చు, లేకపోయినా ఒక డీజిల్ అయినా లేకపోతే వైట్ కిరోషన్ అయినా తీసుకోవచ్చు. నేనైతే ఇది డీజిల్ అయితే తీసుకున్నాను. చైన్ క్లీన్ చేసుకున్న తర్వాత లూబ్రికేషన్ అయితే చేసుకోవాలి. లూబ్రికేషన్ చేసుకోవడానికి మంచి బ్రాండ్ ఇది మనం తీసుకుంటేనే బాగుంటుంది. నేనైతే కమాండర్ చైన్ లూబ్రికేషన్ అయితే నేను తీసుకున్నాను. దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు కానీ పర్చేజ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడైతే ట్రెండింగ్లో ఉండే లూబ్రికేషన్ అయితే ఏంటంటే మోటో చాలా ట్రెండింగ్లో ఉన్నది. మీరు మోటో బ్రాండ్ కావాలంటే కూడా తీసుకోవచ్చు. నేనైతే ఇది 250కి అయితే తీసుకున్నాను కమాండర్ చైన్ లూబ్రికేషను. మీరు 300 అలా ఉంటుంది మేబీ మోటో. నేనైతే మోటో కావాలంటే మీరు తీసుకోవాలంటే మోటో కానీ తీసుకోవచ్చు. దీన్ని ఎలా యూజ్ చేయాలనేది నేను చెప్తాను. క్లిప్ అయితే ఆల్రెడీ వస్తుంది, ఒక చిన్న పైప్ లాగా. ఇలా టేప్ అయితే మనం తీసుకున్న తర్వాత ఇది చిన్న రీఫిల్ లాగా ఉంటుంది అనమాట. రీఫిల్ దీని మూత అయితే తీసేసి దీని క్యాప్ ఇది స్ప్రే ఇది. ఈ రీఫిల్ని దీని లోపల పెట్టి ఇన్సెర్ట్ చేస్తే చాలు, అంతే. లూబ్రికేషన్ అయితే రెడీ అవుతుంది. ఇది నెక్స్ట్ డీజిల్కి ఈ క్యాప్ అయితే తీసుకోండి. ఒక మార్కెట్లో మనకి 20-30 రూపీస్కి దొరుకుతుంది. మూత అయితే ఇలా తీసేసిన తర్వాత పెట్టుకునేసి అంతే. నెక్స్ట్ బ్రష్, పాత బ్రష్ ఏదో ఒకటి తీసుకోండి. నెక్స్ట్ ఒక చిన్న క్లాత్, చైన్ క్లీన్ చేసుకోండి. ఇంకా మనము ఎలా క్లీన్ చేయాలో, ఎలా లూబ్రికేషన్ చేయాలో అనేది చూద్దాం రండి.